రఘువీరారెడ్డి కొడుకుది అంటే ఇది జాగా ఇది రాజారెడ్డి కొడుకు కొన్నాడంటే దీన్ని రఘువీరారెడ్డి కొన్నాడంట ఎప్పుడో 30 రామారావు హయాంలో కొన్నాడంట. మేము వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలకి ఇన్ని రోజులకి ఎక్కడ పోయింది ఆయన? అప్పుడే లేపాల్సి ఉండే కదా మమ్మల్ని. రఘువీరారెడ్డి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలకు అక్కడ ఆయన ఉండి ఇప్పుడు నాది అని అంటేగా మేము ఎక్కడ పోవాలా? 40 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాం. 10 సంవత్సరాలు ఉంటేనే వాళ్ళదే జాగా. అది ప్రైవేట్ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ ఉండి వాళ్ళదే సొంతం అవుతుంది 10 సంవత్సరాలు ఉంటే. 40 సంవత్సరాలు ఉన్నాము. 40 సంవత్సరాలకు అప్పుడు కొన్నావు కదా నువ్వు రామారావు హయాంలో. అప్పుడే రావాల్సింది ఉండే, మమ్మల్ని ఎలకొట్టాల్సింది ఉండే. ఇప్పుడు వచ్చి ఎలకొడితే మేము ఎట్లా వదులుతాము? 40 సంవత్సరాలు అవుతుంది. మా మనమండ్లు మనమరాండ్లు ఈడ పుట్టి పెరిగి వాళ్ళు జాబ్ కాడ చేస్తున్నారు. ఈ ల్యాండ్ రఘువీరారెడ్డిది అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఈయన ఎమ్మెల్యే తారక ఎమ్మెల్యే రఘువీరారెడ్డిది అంటే అది సుప్రీంకోర్టులో కేసు వేస్తే కేసు ఫెయిల్ అయింది. ఆయన ల్యాండ్ అన్నప్పుడు మీ గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ఇల్లు కట్టిస్తాను. అది అంత ముందు ఎప్పుడు రఘువీరారెడ్డి ఈయన మన రేవంత్ రెడ్డి గెలక ముందర ఇక్కడికి వచ్చిండు. నా మనమరాలతోటి జతలో నిలబడి మాట్లాడిండు. అమ్మ మీకేం భయం లేదు, మేము ఉన్నాము. నువ్వు చిన్నపిల్ల అయినా కాడ మంచిగా మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది, లేకుంటే వీడికి పిలిపించింది. అమ్మాయికి జ్వరం వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆ అమ్మ మంచిగా మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి మీరు ఏం భయపడకండి, ఇదే స్థలము మీకు పట్టాలు ఇస్తాము. మనం కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తానే మీకు పట్టాలు ఇస్తాం. ఇది ఏది ఆగిపోయినా కాడ మీకు ఫస్ట్ మీకు పట్టాలు ఇస్తాము. మాకు ఇదే జాగా కావాలి, మాకు ఇదే స్థలం మాకు కావాలి. 60 గజాలు ఇచ్చినా మాకు సంతోషమే. ఈ స్థలం వదిలి మేము ఎక్కడా పోము. మమ్మల్ని మొన్న వచ్చి దాడి చేసినట్టు మళ్ళీ దాడి చేస్తే ఏం చేస్తారు? దాడి చేస్తే మేము మేడేసేస్తాము. వాళ్ళు ఎంత దాడైనా చేయని. మా పోలీసు వాళ్ళు పట్టించుకుంటా లేరు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమును ఈ 4 ప్రభుత్వాలు ఏమో వచ్చి పోయిరు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా వచ్చిపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ వాళ్ళు అస్సలు ఇక్కడికి వస్తూనే లేరు. ఈ 2 ఐటాలు మాత్రం ఎవరు వస్తలేరు మా కాడికి. వాళ్ళకి ఎంత మేమేం అన్యాయం చేసినాము కాంగ్రెస్ వాళ్ళకి? మేము ఓటేసినాము కదా, ఓటేసి గెలిపించినాం కదా, వాళ్ళు రావచ్చు కదా మా కాడికి. మా కాడికి ఒక్కడి కాడ రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వము. మళ్ళీ బీజేపీ వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఏం అన్యాయం చేసినాం మేము? చెప్పండి సార్, మేమేమన్నా అన్యాయం చేసినామా? మేమేదో బతకనికి అరకాడు పోలు మేము ఇక్కడ 10 వస్తూ ఉన్నాము 40 సంవత్సరాల నుంచి. వాళ్ళకి పెండ్లు చేసి నా కొడుకుకు ఈడే పుట్టినారు నా మనమండ్లు మనమరాండ్లంతా. వాళ్ళకి ఇప్పుడు 14 ఏండ్లు 16 ఏండ్లు ఒక్కొక్కరికి. పెద్దవానికి అయితే 19 ఏండ్లు. చెప్పండి సార్, ఏడో న్యాయం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కడైనా వచ్చినాడు వీడికి? ఎవడు రాలే. అప్పుడు వచ్చినారు కానీ గెలవక ముందర అందరూ వచ్చినారు. ఇప్పుడేమో ఎవరు వస్తలేదు. మళ్ళీ కేసీఆర్ సార్ మొన్న వచ్చిపోయిండు. వాళ్ళు మళ్ళీ ఏమని కాడ పట్టించుకుంటే లేరు. మేమేం అన్యాయం చేసినాం వాళ్ళకి? చెప్పండి సార్. మాకు పోలీసు వాళ్ళు అయితే ఉన్నింది, మీరు ఏం మాట్లాడుకోండి, మీరు ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు. వాళ్ళ న్యాయం మాట్లాడేది అదే నా పోలీసు వాళ్ళు. ఇన్ని రోజుల నుండి రాని, ఇన్ని సంవత్సరాల నుండి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఏమిటికి వస్తారంటే గంగాధర్ సార్ పంపిస్తుండు వాళ్ళు ఖాళీ చేపియని. సార్ మాకు మంచి అన్నం పెట్టిండు గంగాధర్ సార్. నేనే పక్కలో ఉండి నేనే అందరికి అన్నం పెడతా ఉంటే ఆయన 40 డబ్బులు ఇస్తూ ఉండే. అన్నం పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు గెంటేస్తున్నాడు? అది ఏమో అయిందే ఏమో. అప్పుడు అన్నం పెట్టిండు, ఈ బస్తీని కాపాడిండు, మంచిగా చూసిండు అందరినీ. చూసి ఇప్పుడు ఆయన కేసు వేసిండు. ఒకప్పుడు ఆయన కేసు వేసి మమ్మల్ని ఏడే ఆగమని ఆపిండు. అట్లా వాడు ఇప్పుడు మమ్మల్ని ఏమిటికి ఇట్లా తారుమారు చేస్తుండే ఏమో, అది మాకే తెలుస్తా లేదు. ఎవరి మాట ఇట్లా చేస్తుండే? ఎమ్మెల్యే మాట ఆయన మాట ఒకటే అయింది. ఎమ్మెల్యే ఇంతకాడ పట్టించుకుంటే లేదు మాకు. గాంధీ అర్తపూడి గాంధీ మమ్మల్ని ఇంతకాడ పట్టించుకుంటా లేడు. మేము ఏదైనా పై మాట్లాడితే చూద్దాము మాట్లాడతాలే
సీఎంతో మాట్లాడతలే అంటాడు. మళ్ళీ సీఎంతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. అన్న మేము మంచిగా ఉండే వాళ్ళు మళ్ళీ మొత్తం చేసిందంటే ఇగో ఈ రూమ్ యజమాని అన్న మొత్తం మేము మంచిగా ఉండే వాళ్ళు బీజేపీ పార్టీకి వెళ్ళిండన్న. ఆయన పార్టీకి వెళ్ళి మొత్తం చేసింది ఆయననే అన్న. ఆయనని అరెస్ట్ చేయకుండా వేరే వాళ్ళు మా మీదకి ఎందుకు వస్తారన్న చెప్పండి అన్న. అంటే మాకు ఆయనకి మళ్ళీ మా మీద తగిలిండనా. మళ్ళీ అందరూ వాళ్ళంతా వాళ్ళ అంటే వాళ్ళ మనుషులు, మేము మనుషులు కాదా అన్న. అంటే మేము జీవించే వాళ్ళు, వాళ్ళు జీవించే వాళ్ళు, మేము జీవించే వాళ్ళు కాదా అన్న. మనుషులు కాదా మేము, జంతువులా కనిపిస్తున్నాం అన్న మేము. అంటే ఆయననే మొత్తం చేసిందన్న. పార్టీకి బీజేపీ పార్టీకి వెళ్ళించున్నా ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళింది ఆయననే. ఆయన చేసింది మొత్తం ఆయననే అన్న. ఆయననే అరెస్ట్ చేయకుండా మా మీద వచ్చిందన్న పోలీసు వాళ్ళు. నిన్నైతే ఇది గంగాధర్కి ఫోన్ చేసిన, కార్పొరేటర్ గంగాధర్ ఒక అన్న ఫోన్ చేసిండు. ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని ఫోన్ కట్ చేసిండు. ఎందుకు చెప్పాను అంతగానము. ఇంకొక పోలీస్ అయినా సీఎంని ఫోన్ చేసిండు, పోలీస్ అయినకు ఫోన్ చేసిండు. ఆయన ఏమంటుండంటే నువ్వేం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు జాగా మేము మాదది జాగా అని, ఇది గవర్నమెంట్ జాగా కాదు, ఇది ప్రైవేట్ జాగా అని చెప్పి అని అంటురన్న. గలీజ్ 5 మంది రోజుకి 5 మంది రండి, పట్టుకపోతాము, ఇట్లా చేస్తామని అని దారుణంగా అంటురన్న, తిడుతురన్నా. మాకు ఇప్పుడు న్యాయం జరగాలన్నా. అన్న నేను వెళ్ళానన్నా. అంటే మొత్తం ఆ రూమ్ అయినా వచ్చేసిందన్న. మేము ఇట్లా మంచిగా బతికే వాళ్ళమన్నా, అయిననే చేసిందన్న మొత్తం. అన్న మాకు ఒక రూమ్ కట్టించి 60 గజాలు ఇస్తే చాలన్నా, అంతేనా.